దేవుడి యొక్క వాక్యం ద్వారా మనలను దర్శించునుగాక. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. ప్రియులరా, 61వ కీర్తన దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన. చూడండి, పైన రాయబడింది దావీదు కీర్తన. అన్ని కీర్తనలు దావీదు కానప్పటికీ ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. ఈ యొక్క కీర్తనలో దావీదు యొక్క ఒక శ్రేష్టమైనటువంటి ఒక అనుభవం, దావీదు యొక్క మనసులో, హృదయంలో, అంతరంగంలో దాగి ఉన్నటువంటి ఒక కోరిక, ఒక అభిలాష మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రియులారా, ఈ రోజున దేవుని మందిరంలో ఇప్పటి వరకు ప్రభువుని స్తుతించి ఆరాధించిన మనందరం ఎటువంటి అభిలాషను కలిగి ఉన్నాం, ఎటువంటి ఆశను కలిగి ఉన్నాం, ఎటువంటి తృష్ణను కలిగి ఉన్నాం. అట్టి తృష్ణ ఒకవేళ ఈ రోజున లేదేమో, దూరమైందేమో. దావీదు యొక్క తృష్ణను మనం గమనించినప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకొని పురికొల్పుకొని, ప్రభువా నేను ఇట్టి ఆశను కలిగి, ఇట్టి ఆలోచనను కలిగి నేను జీవించాలి అనేటువంటి విధంగా మనల్ని మనం పురికొల్పుకుందాం. మనం ఒక తీర్మానంతో మనం బలని సమీపిస్తాం. మన తప్పిదాలని ఒప్పుకుందాం, విడిచిపెడదాం. వాక్యాన్ని వింటున్నప్పుడు ఎక్కడెక్కడైతే మన జీవితాల్లో దోషాలు, పాపాలు, బలహీనతలు కనిపిస్తాయో వెంటనే ఆ క్షణంలోనే ఒప్పుకుందామండి. మనసులోనే, ప్రభువా క్షమించు, ఇదిగో నేను దీనికి ఇవ్వలేకపోతున్నా, ఇది చేయలేకపోతున్నా, అవును ప్రభువా అని వాక్యాన్ని శ్రద్ధతో విన్నప్పుడు ఈ ఆలోచన వస్తుంది. అసలు మనం ఇక్కడ వాక్యాన్ని వింటూ అటు ఇటు పని చేసుకుంటున్నాం అనుకోండి, మరి వాక్యం మన జీవితాల్లో పనిచేయదు ప్రియులారా. కనుక ఎవరు దయచేసి నిద్రపోవద్దు, వాక్యాన్ని విందాం. ఏమ్మా, అందరు వింటున్నారా? వచనం గారు వింటున్నారా? హల్లెలూయా. మీరు బాగా రాత్రంతా పనిచేసి వచ్చి ఆదివారం మందిరంలో నిద్రపోతే ఆశీర్వాదం కాదు. మందిరంలో మౌనంగా ఉండటం మంచిదే కానీ నిద్రపోవటం మంచిది కాదు ప్రియులారా. కనుక ఈ యొక్క సమయంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్టుగా మనపూర్వకంగా ఆసక్తితో మనం విందాం. ప్రియులారా, దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో చూడండి, దేవా నా మొర్ర, నా ప్రార్థనకు చూడండి, నా ప్రాణము తల్లడిల్లగా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు తెలుసండి? భూ దిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. భూమి యొక్క క్రింద ప్రాంతాల నుంచి మొరపెడతా ఉన్నాడంట. అయ్యా, ఆకాశ మహాకాశమందు ఉన్నటువంటి దేవుడు నీవు, నీకు నేను ఈ క్రింద ప్రదేశం నుంచి నీకు మొరపెడుతున్నా. నేను పడిన స్థితిలో ఉన్నాను, తగ్గిన స్థితిలో ఉన్నాను, లేవలేని స్థితిలో ఉన్నాను. భూమి యొక్క దిగంత క్రింది భాగాల్లో నేను పడిపోయి ఉన్నాను. నా పరిస్థితి బాగలా, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. అయితే ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో అతడు ఏం చేస్తున్నాడండి? మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ కూడా దావీదు వలె ప్రార్థన చేయటానికి పూనుకోవాలి. నాకు బాగాలేదు, ఒంట్లో కాలు నొప్పో, చెయ్యి నొప్పో, ముక్కు నొప్పో, మూతి నొప్పో, ఇంట్లో డబ్బులు లేవో, తినడానికి తిండి లేదో, మంచి బట్టలు లేవో, ఫంక్షన్లు చేసుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు లేవు అని చెప్పేసి నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. నువ్వు కృంగి ఉన్న దశలో సైతం నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దావీదు కూడా తన ప్రాణం అంట తల్లడిల్లిన స్థితిలో ఉంది, తన ప్రాణం పోయే స్థితిలో ఉంది, తన ప్రాణానికే దిక్కులేని స్థితిలో ఉంది. ఒక రకంగా 23వ కీర్తనలో ఆయన ప్రార్థన చేసినట్లుగా ఏమంటున్నాడండి? గాఢాంధకారపు లోయలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నేనున్నాను. పాప అమ్మా అటు ఇటు తిరగొద్దు, కూర్చోండి, కదలొద్దు అసలు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళని గమనిస్తున్నట్లయితే ప్రాణము తల్లడిల్లినటువంటి స్థితి అంట. నీకు నాకు ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నాం బాబు నవీన్, అంత బాగానే ఉన్నాంగా, 3 పూటలు తింటున్నాంగా, బాగా ప్రార్థన ఉందా? మరి తలడిల్లే స్థితిలోనే ఆయన మొరపెడుతున్నాడు. ఏమ్మా అప్సరా గారు, తలడిల్లిపోతున్నావా? రాము, మనం మంగళవారం రాం, గురువారం రాం, మనం నచ్చినట్టు వస్తాం. ప్రార్థనలు లేనప్పుడు, కరోనా ఉన్నప్పుడు మాత్రం తలుపులు వేసారు, తాళాలు వేసారు, మందిరానికి ఎవరు రాట్లా. మన మందిరం అందరి మందిరాలు తలుపులు తెరిచుంటే ఇది కంప్లైంట్లు. మనకి తెరిచున్నప్పుడు మీటింగులు జరుగుతున్నప్పుడు దిక్కు లేదు, 100 పనులు, మనకి 100 పనులు. ప్రియులారా, దావీదు
ప్రాణం తలడిల్లినటువంటి పరిస్థితుల్లో భూదిగంతముల నుండి అంట దేవునికి యేసయ్యకు మొర్రపెడుతున్నాడు. ఆయన మొర్రలో మొట్టమొదటి మొర్రలో భాగం ఏంటో తెలుసండి? రెండవ భాగం, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను, ఎక్కలేనంత కొండపైకంట. ఏమండి, అసలు నడవలేని స్థితిలో ఉన్నాడు, పడిపోయిన స్థితిలో ఉన్నాడు, ప్రాణమే తలడిల్లిపోతూ ఉంది. కానీ ఆయన హృదయంలో ఆశ ఎలా ఉందో తెలుసమ్మా ప్రియులారా? ప్రభువు కొరకై ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, నీ బిడ్డలు ఎంత గొప్ప స్థితిలో ఉంటారో ప్రజలు చూడాలి. ఈ దావీదు 16-17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు గొలియాతు మీద యుద్ధం చేయటానికి వెళ్ళాడు. అప్పుడు కూడా ఆయనకు అదే ఆశ అండి. ఎవరికైనా గుర్తుందా? ఏం ఆశ అమ్మా ఆయనకి? ఏం ఆశ చెప్పండి? అదే ఆశ. ఏంటి ఆయన ఆశ? అది ఎన్నిసార్లు వాక్యం విన్నామో మనం కదమ్మా. ఆయన ఆశ ఏంటి? ఆయన తృష్ణ ఏంటో తెలుసా? ఎందుకు యుద్ధానికి పోయాడు గొలియాతు మీదకి? అదే చూడండి ప్రియులారా, మొదటి సమూయేలు పుస్తకం 17వ అధ్యాయం, మొదటి సమూయేలు పుస్తకం 17వ అధ్యాయం 46 కానీ 47లో కానీ ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. 46 ప్రియులారా, 46లో, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, తెలుసుకున్నట్లు చాలండి ప్రియమైనటువంటి వాళ్ళు. ఏంటంటే ఆయన ఆశ ఏమ్మా? ఇతను రాజు అవ్వాలనే, రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకుందామనే. అక్కడ వాళ్ళు చెప్పింది అదే, అయా రాజ్యంలో సగం ఇచ్చేస్తా అంట, రాజుగారు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా. కానీ దావీదు ఏ ఆశతో పోతున్నాడు? అసలు నా దేవుడిని దూషించడానికి వీడెవడు? అసలు నా దేవుడు ఎలాంటోడు? నా దేవుడి గురించి లోకంలో ఉన్న నివాసులు ఒకళ్ళిద్దరు కాదండి. మనం ఏం ప్రభువా ఒక్కళ్ళైనా నిన్ను నమ్ముకునేటట్టు చూడయ్యా అని ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ దావీదు ఆశ అలాంటిది కాదు, ఒకళ్ళిద్దరు కాదు. ఎవరంటండి? లోక నివాసులందరూ తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ దావీదు ఎక్కడ ఉండాలా? ఎత్తైన ప్లేస్లో ఉండాలా. ఈయన ఎత్తైన ప్లేస్ ఎందుకు కోరుకుంటున్నాడు? అబ్బా, కొంతమంది మనలో చాలామంది అంబానీ వాళ్ళు ఇంట్లో పుట్టుంటే బాగుండేది, ఒక పెద్ద డాక్టర్నో యాక్టర్నో పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది, నిన్ను చేసుకొని నేను తంటాలు పడుతున్నా. బాగా తినటానికా? బాగా ఊరేగటానికా? ఏమ్మా? కార్లు, మేడలు, మిద్దెలు, ఏరోప్లేన్లు తిరగటానికా? దావీదు అది కోరుకోలే. దావీదు ఆశ ఏంటో తెలుసా? ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద నన్ను నిలిపించాయా, ఎక్కించు. ఐ వాంట్ టు స్టాండ్ ఓవర్ దేర్ టు ప్రొక్లెయిమ్ యువర్ నేమ్. అక్కడ నిలబడ్డప్పుడు ఎవడరా ఇంత ఎత్తులో నిలబడ్డాడు? ఎవడీడు అసలు? ఎవరు ఎక్కించారు? వీళ్ళు దేవుడు ఎక్కించాడు. ఫిలిస్తీన్లు వెంటాడుతూ తట్టుకోలేక వాళ్ళ రథాలన్నీ నీళ్ళలో మునిగిపోతుంటే ఏమన్నారు తెలుసా? ఓరే నాయను, వీళ్ళ దేవుడు వీళ్ళ పక్షా నుండి యుద్ధం చేస్తున్నాడు రా. తట్టుకోలేకపోయారు వాళ్ళు. వాళ్ళకి ఎవరు కనిపించాడమ్మా? మనం కొన్నిసార్లు అంటుంటాం కదా, ఏదైనా కష్టమైన పని చేస్తున్నప్పుడు ఏమంటాం? బాబు కనిపించాడా దేవుడు? ఫిలిస్తీన్లకి ఎవరు కనిపించారు? మనల్ని చూసి దేవుడు కనిపిస్తున్నాడా? నీ ఉన్నత స్థితిని చూసి, నీకు వచ్చిన మార్కులను బట్టి, నీకు వచ్చిన సీటును బట్టి, నీకున్న పిల్లలను బట్టి, నీకున్న సంపాదన బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న కన్నీరు వేదన బట్టి నీ దేవుడు నీ ద్వారా కనిపించాలి ప్రజలకి. దావీదు యొక్క ఆలోచన ఏంటంటే ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద, ప్రభువా వెంకటేశ్వరంలో అందరికంటే మేము ఉన్నత స్థితిలో ఉండాలా, ఎవరి దగ్గర లేని కారు మేము కొనుక్కోవాలా, మాకు అసలు ఏ కొరత ఉండకూడదు, ఇంట్లో ఎప్పుడు 4-5 కట్టల బియ్యం ఉండాలా, 2-3 రోజులకు ఒకసారి మటన్లు చికెన్లు తినాలా, మా పిల్లలకు ఒక అక్షరం ముక్క రాకపోయినప్పటికీ కూడా మంచి మార్కులతో పాస్ అయిపోవాలా. ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఆశలు. వీటి వల్ల ఏంటండి ఉపయోగం? దేవుని బిడ్డవి, యేసయ్య రక్తంలో కడుగుబండి బిడ్డవి,
పాపాలు శాపాలు అన్నీ ఆయన రక్తంలో కొట్టుకొని పోయి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించడం ద్వారా యేసయ్య బిడ్డగా ఉన్నటువంటి నీవు, క్రైస్తవుడిగా క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వ్యక్తిగా అని చెప్పుకుంటున్నటువంటి నీ జీవితంలోనే లోకాశలన్నీ ఉంటే ఇక దేవుని కోసం దేవుని ఆశను తీర్చేవాళ్ళు ఎంతమంది అండి? ఇంకా ఆయన ఆశను నువ్వేం తీరుస్తావు? ఇంకా నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ అడి ఆశలు అయిపోతున్నాయి దేవుడికి. నా కోసం వీళ్ళు బ్రతుకుతారేమో, ఈరోజు బ్రతుకుతారేమో, ఈరోజు నడుపుతారేమో, ఈరోజు జీవిస్తారేమో. అయ్యా ప్రభువా, నీకోసం నేను సంపాదిస్తా, నీకోసం బిడ్డల గంట, నీకోసం కష్టపడతా, నీకోసం చేస్తా, నీకోసం అని ఉందా? నా కోసం 10 మంది నన్ను పొగడాలా, 10 మందికి నా గురించి చెప్పుకోవాలా? దావీదు యొక్క ఆలోచన తన యవ్వన దశలో ఎలా ఉందో పెద్దవాడై రాజు అయిన తర్వాత కూడా తన ఆశ అదే ఉందండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఐ వాంట్ టు షో దట్ యూ ఆర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. నీవు నన్ను ఎక్కించిన దేవుడు అని చూపించాలి. అదండి ఆయన ఒక మనసులో ఉన్న తృష్ణ. అందరికంటే ఎక్కువగా దేవునికి నేను ఇవ్వాలి. ఎందుకు? 10 మందిలో నువ్వు చాలా టాప్ అని చెప్పుకోవడానికా? నా దేవుణ్ణి నేను హెచ్చించాలి. అమ్మా, ఆశ ఉందా నీకు? ఆశ ఉంటే ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడమ్మా? ఆశ లేకపోతే ఏముంది? నీ సంగతి ఎందుకు చూస్తాడు దేవుడు? ఏం బాబు, అల్లుకుంటున్నావా? అల్లేవా బాగా? పక్కన పెట్టేదాన్ని విను, వాక్యం విను. ఏం చేయాలంట? దావీదులాగా ఏం చేయాలి బాబు? ఏం చేయాలి? విను. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నేను ఎక్కలేను, నువ్వు నన్ను ఎక్కించు. ఏమ్మా, నేను ఇవ్వలేను, ఇచ్చేటట్లు చెయ్యి. నేను చేయలేను, చేసేటట్లు చెయ్యి. నేను కనలేను, కనేటట్లు చెయ్యి. నేను చెప్పలేని వాక్యం చెప్పేటట్లు చెయ్యి. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, చేసేటట్లు చెయ్యి. నీకుందా ఆశ? నీకుందా ఆశ? ఈ రోజున అట్టి ఆశ యేసు ప్రభు నమ్మిన కొత్తలో ఉండిందేమో, ఇప్పుడు లేదేమో. అంతా అడి ఆశలు అయిపోయాయి. బాధలను చూసి ఆగిపోయావా? ఏమండి, ఎడబాయిని నీ కృప అనే పాటలో భక్తుడు మరి అబ్రాహం పాస్టర్ గారు ఆ చివరి వచనంలో ఒక అద్భుతమైన మాట రాస్తాడు. సేవకుల గురించి రాశాడు. మనందరం అప్లై చేసుకోవచ్చు. అది ఏంటో తెలుసు? అది చివరి వచనం అమ్మ. నా బలమును చూచుకొని సేవలో ఎదురైన సమస్యలను చూసంట తన బలాన్ని చూసుకొని నిరాశ చెందాడంట. అంటే నా బలంతో, నా డబ్బుతో, నా శక్తితో నేను చేసేయగలను అనుకున్నాడు, చేయలేకపోయాడు. నిరాశ చెందా. ఇప్పుడు చేయలేకపోతున్నా. అర్థమైందమ్మా? నీ శక్తి, నీ బలం, మన శక్తి, మన బలం చాలదు. మనం ఎక్కలేం, మనం చేయలేం, మనం ఇవ్వలేం, మనం ముందుకు రాలేం. ఏం చేయాలమ్మా అమృతం గారు? అడగాల, ప్రభువా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. మనందరూ ఎక్కడున్న మనందరూ కోరికోవాలి, ప్రభువా నా ఇంటి కంటే, నా వంటి కంటే, నా నగల కంటే, నా బిడ్డల కంటే ఎత్తైన స్థానంలో నీ నామం ఉండాలా, నీ మందిరం ఉండాలా, ఘనంగా ఉండాలా దేవుని మందిరం. నీ ఇంట్లో లేవేమో విలువైనవి, దేవుని మందిరంలో ఉండాలా. సొలొమోను మరి ప్రియమైన వాళ్ళరా యెరూషలేము మందిరాన్ని కట్టినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ విలువైన బంగారాన్ని వాటన్నిటినీ కూడా కరిగించి వాడారు అక్కడ ఆ వస్తువులు చేయటానికి. కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరం ఇది, మనుషులది కాదు. ఎంత ఘనంగా ఉండాలో దేవుని మందిరం అంటే వాళ్ళ మనసులో ఎంత భావన ఉందో చూడండి. కొన్ని వేల లక్షల గొర్రెల్ని పొట్టేళ్ళని బలిగా అర్పిస్తారండి. అంటే ఎంత మనసు ఉందో వాళ్ళ ఆలోచనలో దేవుని కొరకై. ఈ రోజున ప్రియులరా, నీకు నాకు ఎంత మనసు ఉంది దేవుని కొరకై? దేవుని కొరకై ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఏమండి, ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఎంత ఉవ్విళ్ళూరుతున్నావు దేవుని కోసం? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. మామూలు కొండ ఎక్కటమే కష్టం. అసలు ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నేను ఎక్కలేను, వేరే వాళ్ళు ఎక్కలేరు, ఎక్కించలేరు వేరే వాళ్ళు. నన్ను నువ్వు ఎక్కించగలవు, నువ్వు నిలబెట్టగలవు. నువ్వు నన్ను నిలబెట్టు. అక్కడ నీ నామాన్ని ప్రచురిస్తా, అక్కడి నుంచి చాటిస్తా,
అక్కడ నన్ను చూచినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళ దేవుడు ఎక్కిచ్చాడరా, ఇక్కడ వీళ్ళ దేవుడు నిలబెట్టాడరా, వీళ్ళ దేవుడు చేశాడరా వీళ్ళ పక్షాన అని ప్రభువును వారు తెలుసుకోవాలనే ఆశ, తృష్ణ దావీదులో ఉంది. ఈ రోజున నీలో ఏముంది? ఇది మొట్టమొదటి విషయం ప్రియులారా. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసండి? దావీదు యొక్క ఆలోచన, ప్రార్థన. 4వ వచనం, 4వ వచనం, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను. ఎక్కడ నివసిస్తామండి? మనం అయితే ఏసీ వేసుకొని బెడ్రూమ్ నుంచి బయటికి రాం. కొద్దిగా ఎండలు పెరిగేటప్పటికల్లా అసలు ఏంటి 11 గంటల నుంచి ఏసీ ఆడితే సాయంత్రం 5 దాకా వెళ్తూ ఉంటుంది. ఏమ్మా, ఎండకు తట్టుకోలేరు, మంచిదే, బాగానే ఉంది. కానీ దావీదు యొక్క ఆలోచన, ఆశ ఏంటో తెలుసా? అయ్యా నీ గుడారంలో నేను ఏం చేస్తాంట? ఆయన యుగ యుగాలు ఉంటాడంట. ఒకరోజు 2 రోజులు కాదు. 23వ కీర్తన చివరి వచనం చదవండి, ఏముందో ఎవరికన్నా వచ్చా? చిరకాలం యెహోవా మందిరంలో. మనల్ని చూసి దావీదు ఏమంటాడు? ఇంక పాపం ఏమ్మా, చిరకాలమా? జరిగే కార్యక్రమాలకే రావట్లేదు మనం కదండి. ఎన్ని సాకులు చెప్తాము, ఎన్ని బాధలో మనకి. ఆదివారం ఆరాధన కూడా చూడండి, మధ్య మధ్యలో ఎన్ని గ్యాపులు ఉన్నాయి ఇక్కడ. అందరు బిజీ. కొంతమందికి ప్రోగ్రామ్స్, కొంతమందికి భోజనాలు, కొంతమందికి పెళ్ళిళ్ళు. ఏమ్మా, ఆదివారం అడ్జస్ట్ చేసుకోమా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వాళ్ళరా. నిజంగా ఈ రోజున మన జీవితం ఎలా ఉంది? దావీదు యొక్క ఆశ ఏంటో తెలుసా? అయ్యా నీ గుడారంలో, నీ మందిరంలో చిరకాలం ఉంటా, చచ్చేంత వరకు ఉంటా. చచ్చేంత వరకే కాదు, యుగ యుగాలు కూడా నేను నీ యొక్క గుడారంలోనే నివసించాలనే తృష్ణ కలిగి ఉన్నాను. అంటే దేవుని మందిరం కొరకై, దేవుని వాక్కు కొరకై, దేవుని యొక్క మాటల కొరకై, దేవుని సన్నిధి కొరకై ఎంత భయంకరమైన ఆరాటం ఉందో చూడండి ప్రియులారా. అదండి ఆరాటం మనకు కావాలి. ఆరాటం పెరుగుతుందా ఈ రోజున? ఎప్పుడెప్పుడు వదిలేస్తే తొందరగా ఇంటికి వెళ్ళిపోయి చికెనో మటనో తినేసి పండుకుందాం ఏసీ వేసుకుని అనుకుంటున్నావా? దేవుని మందిరం ఎల్లప్పుడూ ఉండాలా ఆయన మందిరంలో. 1 గంట టైం దొరికింది, వెళ్ళిపోతా మందిరం దగ్గరికి. 10 నిమిషాలు టైం దొరికింది, వస్తా, అక్కడ ఆ ప్రాంగణంలో నిలబడి ప్రార్థన చేస్తా. అదేంటి సార్ అంత మాట అంటారు మీరు? మా ఇల్లు మరి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది, మా ఇల్లు గూడూరు, మా ఇల్లు కావలైతే ప్రతిసారి ఎట్లా వస్తామండి మేము అని ఏమైనా బాధపడుతున్నారమ్మా? ఇల్లు ఎంతెంత దూరం ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. గమనించండి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించను. అందుకనే మరి ఒక కీర్తనలో కనుక మనం గమనిస్తే 84వ కీర్తనలో ప్రియులారా, అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. 84వ కీర్తన 10వ వచనం చూడండి. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట. తర్వాత మాట ఏమ్మా, భక్తిహీన గుడారంలో ఉండటం కంటే, అయ్యో పగలంతా ఇంట్లోనే ఉన్నానే, 1 గంటన్న దేవుని మందిరంలో నేను ఉంటా, అడ్జస్ట్ చేసుకొని వెళ్తా. ఎవరన్నా చుట్టాలు పట్టాలు వచ్చారా, అమ్మా మీరు కూర్చొని ఇక్కడే తినండి, భోజనాలు చేయండి, మటన్లు బిర్యానీలు తినండి, మీరు తింటా ఉండండి, నేను మందిరాన్ని పోయేస్తా. ఆశ ఉందా మనకి? మరి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసండి? భక్తిహీనుల గుడారంలో ఉండటం కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టం అంటున్నాడు. ఇష్టం అంట దేవుని మందిరంలో ఉండటం. చిరకాలం ఉంటా, చచ్చేంత వరకు ఉంటా, ప్రాణం పోయేంత వరకు ఉంటా, యుగ యుగాలు నీ గుడారంలో ఉండాలని ఆశ ఉందయ్యా. ఇట్టి ఆశ ఏసై నమ్మిన కొత్తలో ఉండింది. ఇప్పుడుందా? ప్రార్థన అని అనౌన్స్ చేస్తే అనౌన్స్మెంట్కి 5 నిమిషాల ముందే, 7 గంటలకు ప్రార్థన అంటే 5 నిమిషాల ముందే అందరూ వచ్చి కూర్చుంటున్నావా? 7 అయ్యి 7:05 7:10 7:30 8 అయితే అప్పుడు తీరిగ్గా, అప్పుడు కూడా
ఏదో పని నుండి బిజీ అయ్యి పరిగెత్తుకొని రావటం కాదు, చాలా తీరిగ్గా, ఎవరు నన్ను అంటారు అన్నవాడిని చంపేస్తా అన్నట్టుగా చాలా తీరిగ్గా నడుచుకుంటూ నెమ్మదిగా ఆడతా పాడతా వస్తున్నారు. తృష్ణేది. ఈ రోజున దేవుడు అడిగి అడిగి విసిగిపోయాడండి. ఈ యొక్క కీర్తన రాసిన దావీదు అడుగుతున్నాడు మనల్ని, ఏమ్మా నాయనలారా, ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలో ఉన్న విశ్వాసులారా, పిల్లలారా, పెద్దలారా, ఏంటి మీ ఆశ? ఏమైపోయింది మీ ఆశ? లోకంలో పడిపోయారా మీరు కూడా? లోకాశలు జయించేసినాయా మిమ్మల్ని? అడుగుతున్నాడండి. యుగ యుగములు నేను నా దేవుని గుడారంలో నివసించాలనే తృష్ణ కలిగి జీవించాను అంటున్నాడు. అంతేకాదు, నీ రెక్కల చాటున దాగుకొందును అంటున్నాడు. 7వ వచనంలో గమనిస్తే 61వ కీర్తన 7వ వచనం, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించాలని ఆశ కలిగి ఉన్నాడంట. ప్రియులారా, ఈ రోజున నీ ఆశ నా ఆశ ఎలా ఉంది? దేవుని కొరకై, దేవుని మందిరం కొరకై, దేవుని వాక్యం కొరకై, ఇతరులకు వాక్యం చెప్పాలనే విషయమై, దేవుని పని కొరకై, దేవుని సన్నిధి కొరకై నీ ఆశ ఏమైంది? ఈ రోజున డబ్బు సంపాదనలో పడ్డావా? ఏమండి, స్థలాలు, గుళ్ళు, గోపురాలు ఏర్పాటు చేసుకోవటానికి తృష్ణ చెందుతున్నావా? దేవుని కోసమైన ఆశ ఏమైంది ఈ రోజున? దేవుని బిడ్డలకే దేవుని పట్ల ఆశ లేకపోతే సైతాను బిడ్డలకు ఉంటుందండి దేవుని మీద ఆశ. దేవుని మందిరానికి వచ్చేది లేటుగా, వెళ్ళిపోయేది త్వరగా, చందాలు వేయటం ఆలస్యం, అసలు కళ్ళు తెరిచి చూసేవాడికి ఎవరు కనపట్ల. కొంతమంది అయితే ఏంటో మరి అంత తొందర, 5 నిమిషాలు ఏమైపోద్దో. చివరి ఆశీర్వాదం వరకు ఉండాలి ప్రభు మందిరంలో, ప్రారంభ ప్రార్థన నుంచి ఉండాలి దేవుని మందిరంలో. తృష్ణ లేదా నీకు నాకు? ప్రియులారా, గమనించండి. దావీదైతే అంటున్నాడు, నా దేవుని మందిరంలో యుగ యుగాలు నేను నివసించాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. 3వ ప్రాముఖ్యమైనటువంటి ఆయన కోరిక ఈ రోజున మనకు కూడా ఉందో లేదో పరిశీలన చేసుకుందాం. చివరి వచనం, దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించునట్లు అంటున్నాడండి. అంటే ఏం చేస్తాననుకుంటున్నాడు ఈయన? దినదినము ఆయన ఏం చేయాలనుకుంటున్నాడమ్మా? మొక్కుబడులు చెల్లించాలనుకుంటున్నాడు. దినదినం అంట. మనం వారం వారం కూడా చెల్లించాం. అసలు మొక్కుబడులు చేసుకున్నామా? చేసుకున్నవి చెల్లించామా? ప్రభువా, మా ఇంట్లో ఈ కార్యం జరిగితే ఇదిగో నీకోసం నేను ఇది ఇస్తా, ఈ పని చేస్తా, ఇలా బ్రతుకుతా, ఇలా చేద్దాం అనుకుంటున్నా. ఎన్నో అనుకున్నావు, అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయో? ప్రభువా, నాకు ఉద్యోగం వస్తే, ప్రభువా నాకు అమ్మాయి పుడితే, ప్రభువా నాకు అబ్బాయి పుడితే, ప్రభువా నాకు ఈ కార్యం చేస్తే, ప్రభువా నేను ఇల్లు కడితే, ప్రభువా ఇదిగో పెళ్లి చేస్తే, ఇది చేద్దాం అనుకోండి, అది చేద్దాం అనుకోండి. ఎన్నో మొక్కుబడులు మనం. ప్రభువా నన్ను ఈ యాక్సిడెంట్ నుంచి నువ్వు కాపాడావు, నీకోసం నేను ఇదిగో ఇది చేయాలనుకుంటున్నా. మొక్కుబడులు ఉన్నాయా? అసలు మొక్కుబడులు ఉన్నాయా మనకి? ఏం మొక్కుబడులు ఉన్నాయి? ఎలాంటి మొక్కుబడులు ఉన్నాయి? ప్రియులారా, దావీదు యొక్క ఆశ ఏంటో తెలుసా? నా మొక్కుబడులు నేను చెల్లిస్తా. మొక్కుబడి చేసుకునేవాడిగా లేడీనా, మొక్కుబడి చేసుకొని చెల్లించేవాడిగా ఉన్నాడు. ఎలాగో తెలుసా? ఎప్పుడో తెలుసాయా బాబు? ఎప్పుడంట? ఎప్పుడు చదువు, అది వాక్యం చదివితే అర్థమైంది. ఎప్పుడు? ఏమ్మా ఎప్పుడంట? చూడండి, అక్కడ 8వ వచనంలో ఉంది స్టార్టింగ్. దేనో ఎవ్రీడే, డే బై డే నువ్వు చెల్లించాలా. మనం చెల్లిస్తున్నావా? నీ జెహోవాలు అర్పిస్తున్నావా ప్రభుకి? ప్రొద్దున్నే లేచి మోకరించి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయకుండా ఆహారాన్ని మెరుగుతున్నావా? బైబిల్లో రాయబడి ఉంది, వారు నాకు ప్రార్థించకనే ఆహారమును మృంగుతురు అని బాధపడుతున్నాడు దేవుడు ఒక చోట. వారు తమ దశమ భాగాలు ఇవ్వకనే, వారు తమ మొక్కుబడులు చెల్లించకనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పని చేసుకుంటున్నారని చెప్తున్నాడు దేవుడు. అర్థమైందమ్మా? నీ జీవితం ఈ రోజున ఎలా ఉంది? ఏమండి, నీ జీవితం ద్వారా నీవు నేను ఎంత చెల్లించినా, ఎంత ఇచ్చినా తక్కువేనండి ప్రియులారా. ఎంత ఇచ్చినా తక్కువే. సరే, ప్రభువుకి ఇచ్చేవారన్నా మోసపోయిన వాళ్ళు ఉంటారా? జీవితాన్ని అప్పగించాం, మోసపోయావా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. దావీదు యొక్క గొప్ప అనుభవం, దినము నా మొక్కుబడులను. ప్రక్కనోడి గురించి ఆలోచన చేయబాకు నువ్వు. పక్కన ఆయన ఏమి ఇచ్చాడు, పక్కన ఆయన ఏమి ఇవ్వలేదు, పక్కన ఆయన ప్రార్థన చేశాడా, ప్రార్థన చేయలేదా,
పక్కన ఆయన ఎలా ఉన్నాడు, వాళ్ళు వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. పలానా ఆయన ఇట్లండి, పలానా ఇట్లండి, నీకెందుకు వాళ్ళ సంగతి? దావీదు అంటున్నాడు, దినదినము నా మొక్కుబళ్ళు నేను చెల్లిస్తా, పెండింగ్ పెట్టుకొని నేను దేవునికి చెల్లిస్తా. ఈరోజు ఎంత కృతజ్ఞత నేను చెల్లించాలో చెల్లించేస్తా. ఈరోజు నేను ఏం చేయాలో దేవుని కోసం చేస్తా, ఎంత ప్రార్థన చేయాలో చేస్తా, ఎంత వాక్యం చెప్పాలో చెప్తా, ఎంత సాక్షిగా ఉండాలో ఉంటా, ఎంత దేవునికి ఇవ్వాలో ఇస్తా, ఎంత ప్రజలకు ఇవ్వాలో ఇస్తా. దినం అంట పెండింగ్ పెట్టుకోవట్లేదు కూడా. ఏ రోజు హోంవర్క్, ఏ రోజు మొక్కుబడి ఆ రోజే. నా జీవితంలో ఎటువంటి ప్రాక్టీస్ ఉందా? ఒకసారి పరిశీలన చేసుకుందామా ప్రియులరా? దావీదు యొక్క గొప్ప ప్రాక్టీస్, గొప్ప ఆశ, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్నెక్కిచ్చయ్యా అని ప్రార్థన చేశాడు. యుగ యుగములు నేను నీ గుడారములో ఉండాలని ఆశపడుతున్నానని ప్రార్థన చేశాడు. దినదినము నా మొక్కుబళ్ళు నీకు చెల్లిస్తానయ్యా అని మరి ప్రార్థన చేశాడు. ఈ రోజున నీ ఆశ ఏంటి? నీ ప్రార్థన ఏంటి? నీ కోరిక ఏంటి? నీ అభిలాష ఏంటి? ఏమండి, ప్రభు కోసమైనటువంటి ఆశ ఉందా? ప్రభు కోసమైన తృష్ణ ఉందా? ఎక్కడ తప్పిపోయావు? ఎక్కడ ఏమి వచ్చి పేరుకుపోయి దేవుని పట్ల ఉన్న ఆశను తీసివేసినాయి? ఎందుకు నువ్వు లోకం కోసం ఆశపడుతున్నావు? ఈ లోకంలో వచ్చేటప్పుడు మనం ఏం తీసుకొని రాలా, వెళ్ళిపోయేటప్పుడు రూపాయి పట్టుకెళ్తావా? రూపాయి. ఏమండి, చచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా ఒక రూపాయన్న పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు? ఎవరైనా? తాము వేసుకున్న బట్టలు సైతం వాళ్ళతో పాటు వెళ్ళవు కదండి. ప్రభు కోసం జీవిద్దాం, ప్రభు కోసం ఒక తృష్ణతో జీవిద్దాం, తృష్ణ కలిగి జీవిద్దాం. మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ప్రభు కోసం జీవిద్దాం. ఏమండి, మన కోసం మరి ప్రభు పరలోకంలో బంగారపు వీధులు, వజ్ర వైడూర్యాలతో అలంకరిస్తున్నటువంటి భవనాలు మన కోసం ఆయన సిద్ధం చేస్తున్నాడు. నీవెంత తృష్ణ కలిగి ఈ లోకంలో జీవిస్తావో అంతటి ఉన్నతమైన స్థితిలో పరలోకంలో ఉంటావు. ఎంత తృష్ణతో దరిద్రుడైన లాజరు దరిద్రపు స్థితిలో సైతం ఉన్నాడో అంత ఉన్నతంగా దేవుడు తన దూతలను తీసుకొని పంపించి వారి ద్వారా పరలోకంలో ఆయనకి స్థానాన్ని ఇప్పించాడు. కనుక ఈ రోజున వజ్ర వైఢూర్యాలు, బంగారం వెండి వంటి ఆభరణాలతో కూడినటువంటి బంగారపు వీధుల్లో ఉండేటువంటి పరలోకపు మరి ఆ గొప్ప పరిస్థితుల్లో నీవు నేను ఉండాలి అంటే మనం ఈ లోకంలో ప్రభు కొరకై తృష్ణ కలిగి జీవిద్దాం. ప్రభు కోసమే ఆరాటంతో బ్రతుకుదాం. ప్రభువును మహింపరుద్దాం. నీ ప్రార్థన ద్వారా, నీ యొక్క వాక్య ధ్యానం ద్వారా, నీ యొక్క సహవాసం ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ యొక్క మరి అర్పణల ద్వారా, సమస్తం ద్వారా, నీ బిడ్డల ద్వారా, నీ కుటుంబం ద్వారా కూడా ప్రభువుకి మహిమ వచ్చేటట్లుగా మనం జీవిద్దాం. దావీదు వంటి తృష్ణను కలిగి ఉండి ప్రభువును మహింపరుద్దాం. అట్టి విషయంలో ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో పరిశీలన చేసుకుంటూ బలలో యోగ్యముగా యుక్తముగా చేయి వేస్తాం. తల్ల వంచుదాం ప్రియమైనటువంటి వాళ్ళరా. దయచేసి నిద్రపోయే వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా.